ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్ గారు నమస్కారం. సో షర్మిల గారు హ్యాండిల్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా జోష్ కనిపిస్తూ ఉంది. సో మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు, వీళ్ళేమో వైనాట్ పులివెందుల అని చెప్తూ ఉన్నారు. ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉన్నారు? మరి మీ స్ట్రాటజీస్ ఏంటి? ఎమ్మెన్ గారికి, మీకు, గఫూర్ గారికి, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకు వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు కోరటం అనేది రాజకీయ పార్టీల కర్తవ్యం. అలా చూసినప్పుడు మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. కనుక జాతీయ అంశాలు, రాష్ట్ర అంశాలు ఈ రాష్ట్రం మీద, విజ్ఞులైనటువంటి ప్రజల మీద చాలా ప్రభావం చూపుతాయని నేను భావిస్తా ఉన్నాను. కనుక జాతీయ అంశాలతో ముడిపడిన రాష్ట్ర అంశాలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ అంశంలో చాలా ఉన్నాయి. కనుక ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి అందించాల్సిన సహాయం విషయంలో జాతీయ స్థాయి విధాన నిర్ణయాలు, జాతీయ స్థాయిలో 10 ఏళ్ల అనుభవం ప్రజలు ఆలోచిస్తారని మేము బలంగా విశ్వసిస్తా ఉన్నాం. కనుక గత 10 ఏళ్లలో అటు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కానీ, వైసీపీ పాలనలో కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీల్ని సాధించుకోవటంలో విఫలమయ్యారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా వాస్తవికంగా ఆమోదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం లాంటి విషయాలు. అలాగే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి పాలనకి 10 ఏళ్ళు అవుతా ఉంది. ఆ 10 ఏళ్లలో వారు అనుసరించిన, రైతుల మీద అనుసరించిన విధానం ఏంటి, మధ్యతరగతి ప్రజల మీద, వ్యాపారస్తుల మీద అనుసరించిన విధానం ఏంటి, కార్మికుల మీద అనుసరిస్తున్న విధానం ఏంటి, నిరుద్యోగుల మీద అనుసరిస్తున్న విధానం ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా దేశమంతా ఆలోచిస్తుంది. గౌతమ్ గారు మీరు చెప్తున్నట్టు కూడా కీలకమైనటువంటి అంశాలే, కానీ ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ పరిస్థితుల్లో, ఏపీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా కీలకమయ్యే అవకాశం అని భావిస్తున్నారు మీరు? అదే చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు, విద్యావంతులు, ఈ అన్ని అంశాలని ఆలోచించే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన చారిత్రక సందర్భం వచ్చిందనేది మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కనుక జాతీయ స్థాయి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి, జాతీయ స్థాయి నుంచి, కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. దానికి ఎవరు సాధ్యపడతారు, ఎవరు ఆ పోరాటం చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి విధానాలు ఏమున్నాయి, ఏ విధానాలతో ఇప్పుడు వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏ బిల్లులు పెట్టినా, రైతు వ్యతిరేక బిల్లులు పెట్టినా, సిఏఏ పెట్టినా, అన్ని వాటికి బలపరిచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారని మళ్ళీ చంద్రబాబు నాయుడు పొత్తుకెళ్తున్నారు. ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం. కనుక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గమ్మత్తైనటువంటి వ్యవహారం అదేనండి ఇప్పుడు. ఎందుకంటే